అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో స్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? మనం జెఫన్యా గ్రంథం నుంచి మనం ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా జెఫన్యా 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి మనము మొదటి 2 వచనాలు చదువుకొని ధ్యానంలోకి వెళ్దాం. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనదినగు పట్టణమునకు శ్రమ. ఇది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు, దాని దేవుని యొద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి అందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీయూ మిగలకుండా భక్షించు తోడేలును. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా తీర్పు కోసం ఎదురు చూస్తున్న దుష్ట దేశాలు. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత మనం సారాంశం రాసుకోవాలి. ఈ సారాంశాన్ని మనం గమనించినట్లయితే యెరూషలేము ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకోవటం మానేసి ఒకరినొకరు అణిచివేసుకొనుచున్నారు. కాబట్టి దేవుడు దానికి తీర్పు తీరుస్తానని ప్రకటించాడు. వారు దేవుని మాటలను మర్చిపోయారు మరియు రాజకీయాలు మరియు మతము రెండూ చెడిపోయాయి. యెరూషలేము నాశనం పట్ల దేవుడు దుఃఖించాడు మరియు వారిని తన వైపుకు తిరిగి రావాలని నిరంతరం కోరాడు. అయితే ఇశ్రాయేలు తన పిలుపును పట్టించుకోలేదు మరియు వారి దుష్టి మార్గాల్లో కొనసాగించినట్లుగా చూస్తాం. చివరికి యెరూషలేము ఇతర దేశాలతో పాటు దేవుని న్యాయస్థానం న్యాయం ముందు ప్రతివాదిగా నిలబడింది మరియు ఆ దేశమునకు తగిన తీర్పు లభించినట్లుగా మనం చూడగలుగుతాం. ఇది సారాంశం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 2:5-7 వచనాలు. పశ్చాత్తాపడమని దేవుడు యెరూషలేమును హృదయపూర్వకంగా వేడుకున్నాడు కదండి. మన దేవుడు చాలాసార్లు మనల్ని పశ్చాత్తాపడమని వేడుకుంటాడు. మనం పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, లేకపోతే తీర్పుకు మనం లోనవుతాం. ఆయన వారికి సలహా కూడా ఇచ్చాడు. వారిపై తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తాం. వాగ్దానాలు చేసే దేవుడు, వారిని క్షమించే దేవుడు మరియు వారిని తన వద్దకు తిరిగి పిలిచినట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు గుణలక్షణాల్లో ఇది అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని క్షమించే దేవుడు. అంటే మనం ఆయన మాట్లాడినప్పుడు మనం పశ్చాత్తాపడమని మాట్లాడినప్పుడు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, లేకపోతే తీర్పు తీర్చే దేవుడు అని కూడా విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించిన మనం ప్రతిసారి కూడా ఈ విషయాన్ని పరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించిన ప్రతిసారి మన హృదయము మరియు మన మనస్సాక్షి దృఢ నిశ్చయంతో ఉంటుందా లేదా? పశ్చాత్తాపము చెందమని ఆయన చేసే విజ్ఞప్తిని మనం వింటున్నామా? లేకపోతే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన హృదయం కఠినమైపోతే ఆయన ఏం మాట్లాడినా మనకు అర్థం కాదు. ఆయన మనతో మాట్లాడినప్పుడు గ్రహించే శక్తిని మనం అలవాటు చేసుకోవాలి. పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, లేకపోతే మనం తీర్పు తీర్చబడతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 5వ వచనం 7వ వచనం. పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలవబడినప్పుడు కూడా దుర్మార్గులకు అవమానము కలగలేదు కదండి. ఎంత విషయం. ఇతర దుష్ట దేశాల నాశనాన్ని చూసినప్పుడు కూడా వారు తమ చెడు పనులను కొనసాగించారు. ఇది వారి స్థితి. వారు దేవుని ఎదుట నిలబడినప్పుడు కూడా వారు అవమానంగా ఫీల్ అయ్యారు. పాపమును బట్టి, వారి పనులను బట్టి వారు కొనసాగుతూనే ఉన్నారు దుర్మార్గం. దేవుడు జీవనాధారమైన ఆజ్ఞలను మనము దాటి వెళ్ళనివ్వకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆజ్ఞలను పాటించాలి. వాటిని దాటకుండా, వాటిని అతిక్రమించకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలను మనం ఆలోచన చేయాలి. ఈ విషయాలను మనము లోతుగా ధ్యానం చేయాలి. ప్రియమైన వాళ్ళ,
ఈ విషయం మనం పరీక్ష చేసుకుంటాం, ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రభా, మీ నామానికి వందనాలు. నీ వాక్యమును బట్టి, నీ సత్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియచుకున్నాను. నీ వాక్యమును బట్టి అవునైనా నువ్వు తీర్పు తీర్చే దేవుడు. నీ ఎదుట మారుమనసు పొంది పశ్చాత్తాపడి యథార్థంగా జీవించడానికి సాధించి అందరినీ మీ చేతికి చెప్పండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ కూడా ఎండినాక. ఆమేన్.